హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈసారి చాలా మంది అడిగిన సికింద్రాబాద్ గురుద్వారా బస్ స్టేషన్ అంటే మేడ్చల్ బస్ స్టేషన్ అంటారు పాపులర్గా. సో దాని గురించి వీడియో చూద్దాం. మ్యాప్లో చూసుకుంటే మనకి ఈ బస్ స్టేషన్ నుండి సర్వీసెస్ మాత్రం మనకి నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇంకా మనకంటే లైక్ మేడ్చల్, షామీర్పేట్, ఇంకా గండి మైసమ్మ, సో ఇక్కడ సెక్టర్ అన్నిటికీ అంటే ఆ స్ట్రెచ్లో ఉన్న ప్లేసెస్ అన్నిటికీ మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అఫ్కోర్స్ మెయిన్ సిటీకి పోయేవి కూడా ఉంటాయి అనుకోండి, కొన్ని డైరెక్ట్ బస్సెస్, కానీ ఎక్కువ మాత్రం ఇవి ఉంటాయి అనమాట. కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అంట. ఆ వైట్ బిల్డింగ్ వచ్చేసి మన గురుద్వారా. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి ఈ బస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుండి కంటోన్మెంట్ బోర్డ్ సైడ్ వెళ్ళే రూట్స్ వచ్చేసి మనకి 21, 22, 23, 24, 25, ఇంకా 211, 212. సో ఇవన్నీ మనకి జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి మీద నుండి మనకి డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ సికింద్రాబాద్లో వెళ్తాయి అన్నమాట. సో ఇవంతా రష్ అంతా అదే. ఇది యాక్చువల్లీ 7 PM తీసాను. నేను జస్ట్ అక్కడ నుండి పాస్ అవుతున్నా. సో మీరు అందరు అడిగారు కాబట్టి నేను ఒక చిన్న హాల్ట్ తీసుకొని, మా ఫాదర్ కూడా ఉండే, ఆయన కూడా సపోర్ట్ చేసిండు వీడియో తీసేటప్పుడు. సో మనకి అంటే ఓల్డ్ అల్వాల్, నెక్స్ట్ షామీర్పేట్, హకీంపేట్, బాలాజీ నగర్, సో ఇక్కడ సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ మనకి ఇక్కడ అవుతాయి అన్నమాట. వయా తిరుమలగిరి వెళ్ళేటివి, బాలాజీ నగర్ 24 సిరీస్ అట్లా. ఇది కనిపిస్తున్న డీలక్స్ వచ్చేసి 229 రోడ్. సో ఇది మనకి ఇదే బస్ స్టేషన్లో కొంచెం ఇటు సైడ్గా అవుతుంది 229. మనకి 5 minutes కో బస్ అయితే అవైలబుల్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే 1 minute కో బస్ కూడా అవైలబుల్ ఉంటుంది పీక్ టైంలో. యాక్చువల్లీ బస్సెస్ అన్నీ మనకి ప్యాకింగ్ సిగ్నల్ దగ్గర అక్కడ ప్యాక్ అయి ఉంటాయి, అందుకే ఒకేసారిగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకే మనకి క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు, బస్సెస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ విత్ ఇన్ నెక్స్ట్ 2 minutesలో మనకి బస్సెస్ అన్నీ నిండిపోతాయి, క్రౌడ్ అంతా ఎక్కేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది ఇంకా ఆఫీస్ టైం కాబట్టి కొంచెం రష్ ఉంటాయి. ఇది 229. డీలక్స్ ఏమో ఖాళీపోయిందని చూస్తే మనకి ఆర్డినరీ చూడొచ్చు. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అన్నింటిలో మనకి మహాలక్ష్మి ఇంకా పాసెస్ నడుస్తాయి కాబట్టి ఫుల్ పిక్చర్ రష్ ఉంటాయి ఈ రూట్ కూడా. ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకా చాలా మంది రెసిడెంట్స్ ఉంటారు అన్నమాట. మొత్తం టిల్ మేడ్చల్, మనకి కోంపల్లి, సుచిత్ర, కండ్లకోయ అక్కడంతా. సో అందుకే ఈ బస్సెస్ ఎప్పుడు నిండు ఉంటాయి. సో మనకి ఇవన్నీ హకీంపేట్ డిపో నడిపిస్తాయి. ఏవైతే మెయిన్ కంటోన్మెంట్ సైడ్ ఉంటాయో మనకి హకీంపేట్ డిపో అనేది కనిపిస్తూ ఉంటాయి చాలా రూట్స్. సో 21 to 25 సిరీస్కి, 211 ఇంకా 212కి. సో మీరు ఏ రూట్ తీసుకుంటారో కామన్లీ చెప్పండి. నేను ఏంటంటే ఇండివిజువల్గా బస్సెస్ హంట్ చేయలేదు, బట్ ఓవరాల్గా బస్ స్టేషన్ నుండి ఏవి వెళ్తాయో అది మాత్రం తీసాను అనమాట. సో ఇది మెయిన్ బస్ స్టేషన్ అయితే దీనికి సైడ్ లింక్ ఇక్కడ స్ట్రీట్లో మనకి జీడిమెట్ల, బాలనగర్, గండి మైసమ్మ, జగరుట్ట, సో ఇంకా గాజుల రామారం, అప్రూప కాలనీ, అన్నారం, దుండిగల్. సో ఇక్కడ సైడ్ వెళ్ళి అంటే మెయిన్ బాలనగర్ నుండి గండిమైసమ్మ స్ట్రెచ్లో వెళ్ళి ఏదైతే ఉంటుందో మెదక్ రోడ్, సో ఆ రూట్లో ఉండే బస్సెస్ అన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట. సో మనం అది చూసినట్టయితే 272 అక్కడ డిస్ప్లే అయి ఉన్నది. సో మనకి బౌరాంపేట వరకు వెళ్తుంది అనమాట. 272 జీ ఏమో మనకి గండిమైసమ్మ ఎండ్ అయిపోతుంది. సో ఇది వయా గండిమైసమ్మ వెళ్తుంది అనమాట. మంచి రూట్ ఇది 272, లాంగ్ రూటే కానీ గుడ్ కనెక్టివిటీ. అక్కడ ముంగట కనిపిస్తున్న రూట్ వచ్చేసి 230, అది మనకు దుండిగల్ అంటే అవుటర్ రింగ్ రోడ్ దాటి దుండిగల్ సైడ్ అంటే అన్నారం అని ఉంటుంది మేదక్ రోడ్లో. సో అక్కడ వెళ్తున్నాను అనమాట. ఈ మెయిన్ బస్ స్టేషన్లో ఇట్లా లాస్ట్కి మాత్రం మనకి మేడ్చల్ ఇంకా మన గండిమైసమ్మకి బట్ వయా బహదూర్పల్లి. సో అట్లా వెళ్ళే రూట్స్ ఉంటాయి. 229, 227. 227 చాలా మంది తెలిసి ఉండొచ్చు. మల్లారెడ్డి పోవాలంటే 227 ఎక్కాలి. మార్నింగ్ టైంలో ఇంకో లెవెల్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ అంతా. సో 229 మాత్రం మనకు బ్యాక్ టు బ్యాక్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ సిగ్నల్స్ అలానో అక్కడిక్కడ కొంచెం లేట్ అయితే తప్పితే మనకి ఏదో ఒక బస్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఎక్కే జనాలు కూడా అంతే ఉంటారు 229కి. సో 229, 227 కోసం పడే స్ట్రగుల్స్ ఏందో కామన్గా చెప్పండి. ఇంకో యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు వచ్చేసి కార్ఖానా. సో ఇక్కడికి వచ్చినాం అనుకోండి 21 to 25 సిరీస్ లేదని ఎక్కొచ్చు, బెస్ట్ కనెక్టివిటీ. ఇప్పుడు ఇది చూసిన బస్ వచ్చేసి 30/250C జగదగుట్ట నుండి చెల్లపల్లి అనమాట. ఇప్పుడు చెల్లపల్లి టు జగదగుట్ట వెళ్తుంది. సో దట్స్ వెరీ గుడ్ కనెక్టివిటీ, మంచిది. ఎందుకంటే చెల్లపల్లి స్టేషన్ ఓపెన్ అయినాక అక్కడ నియర్ బై ఏరియాస్కి కూడా కనెక్టివిటీ పెంచారు, బట్ ఇంకా చాలా పెంచాలి. సో అంటే అంత దూరం ఉన్నా కూడా అంత దూరం అనిపించదు అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.